జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి నమ. ఈరోజు మనం 7 శనివారాల వ్రతం గురించి తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ఆచరించాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు ఆచరించుకోవడం ద్వారా వచ్చే శుభ ఫలితాలు ఏంటి అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 7 శనివారాల వ్రతం లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహం కోసం, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం ఆచరిస్తూ ఉంటాము. అసలు ఈ 7 శనివారాల వ్రతం కలియుగం మొదట్లో కొంతమంది భక్త శ్రేష్ఠులు, ఒక పతివ్రత శిరోమణి వల్ల ఈ వ్రతం వృద్ధిలోకి వచ్చింది, అందరికీ తెలిసింది. అసలు ఈ 7 శనివారాల వ్రతం ఏంటి, ముఖ్యంగా దీని వెనుకున్న కారణం ఏంటి అనగా, శని ప్రభావం చేత చాలా మంది అనేకమైన దుర్లభమైన కష్టాలు పడుతూ ఉంటారు. శని ఒక స్ట్రిక్ట్, ఒక టీచర్ లాంటి వాడు. ఏ విధంగా అంటే, మీరు చేసే నా తప్పొప్పులకన్నిటికీ పరిహారాలు వెతుకుతూ అట్టి కష్టాల వల్ల పునర్జన్మ లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు శని. ఆ శనేశ్వరుడు, ఆ శని పరమాత్మ మనకి అట్టి విషయంలో అనగా కొంచెం మన పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి లాగా చిన్నపిల్లల్ని వాళ్ళ ట్రీట్ చేయకుండా, బాధ పెట్టకుండా, అయ్యో నా కుమారుడు, నా భక్తుడు బాగా కష్టపడతాడేమో అనే భావనతో కాకుండా, ఓకే వీడి చేశాడు, ఈ ఫలితం ద్వారానే వాడికి కర్మ పోతుందన్న సిద్ధాంతంతో శని భగవానుడు కొంత కటివుగా ఉంటాడు. స్ట్రిక్ట్ డిసిప్లిన్తో మనకి అట్టి కర్మ అనగా, కర్మలు అనగా పాప ఫలితాలు ముఖ్యంగా తొలగిస్తూ ఉంటాడు శనేశ్వరుడు. ఆ శనీశ్వరుడు యొక్క కఠోరతనాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అంటే ఏకధాటిగా ఉంటుంది. మనం చేసుకున్న పాపపుణ్యాలను బేరేజ్లో వేసుకొని చూసుకున్నప్పుడు మనం పడుతున్న కష్టాలు, శనేశ్వరుడు దాదాపుగా 70% తగ్గించి ఓన్లీ 30% మన మీద పడేటట్టు చేస్తేనే అది తట్టుకోలేకపోతున్నాం. ఇక 100% వేస్తే ఇక అంతే, హరో నారాయణ నారాయణ అనుకోవడమే ఇక. కాబట్టి అట్టి శని ప్రభావం తగ్గించుకోవడానికి ప్రాచుర్యంలోకి వచ్చిందే 7 శనివారాల వ్రతం. మరి ఎవరి కోసం చేస్తాం? ఇట్టి వ్రతాన్ని మనము వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం చేస్తాం. వెంకటేశ్వర స్వామి అనగా వెంకట అనగా వేం తొలగించువాడు పాపాలను, కట అనగా తీసువాడు, వేం పాపాలను తొలగించువాడు ఈశ్వరుడు. ఎవరా ఈశ్వరుడు? లక్ష్మీనారాయణ స్వరూపుడైన గోవిందరాజ స్వామి అనగా వెంకటేశ్వరుడు. మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది పెరుమాండ్లు అనగా ది ఫస్ట్ గాడ్ అయినటువంటి లక్ష్మీనారాయణుడు భూలోకంలో, ముఖ్యంగా కలియుగంలో కలి ప్రభావాన్ని తగ్గించడానికి స్వయాన సాక్షాత్ విగ్రహ రూపేణగా మారి, అనగా స్వయంభుగా భూలోకానికి విచ్చేసి వెంకటాద్రి పర్వతం మీద తను శిలస్వరూపంగా మారి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మీరు పరిశీలించండి, ఎన్ని దేవాలయాలు సందర్శించినా 100కి 80 నుంచి 90% దేవతా విగ్రహాలన్నీ కూర్చొనే ఉంటాయి. లేదా కాళ్ళను, మన గోపాలస్వామి దేవాలయాన్ని చూసుకుంటే స్వామివారి చక్కగా వెనకబంటి గోవు సపోర్ట్ తీసుకొని ఒక కాళ్ళని అలా ఎటంగా అంటే కొంచెం మార్చి పెట్టి సపోర్ట్ తీసుకొని హ్యాపీగా ఫ్లూట్ వాయిస్తూ సరదాగా అందరి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. నరసింహస్వామి కావచ్చు, వరాహస్వామి కావచ్చు, శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవి, పద్మావతి, ఎటువంటి అమ్మవారి స్వరూపాలని ఎవరిని చూసుకున్నా సరే చక్కగా సింహాసనం మీదనో, ఏ పీఠ మీదనో, మఠం మీదనో కూర్చొని భక్తులను వచ్చిన వారిని శ్రద్ధగా అనుగ్రహిస్తుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఆ వెంకటాద్రి మీద, తిరుమల మీద, లేదా ఏ వైష్ణవాలయాలు సందర్శించడం నిల్చొని, నా భక్తుడు నా కోసం కష్టపడి ఇంత దూరం వస్తున్నాడు, వాడిని నేను అనుగ్రహించాలని చెప్పి అలానే నిలుచొని నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎక్కట కూర్చుంటే క్షణకాలంలో నీ బాధను వినలేకపోతాను అని చెప్పి 24 గంటలు నిలుచొని వచ్చే ప్రతి ఒక్క భక్తుని యొక్క బాధను వింటూ, మళ్ళీ వీటితో పాటు
ఆయనకు దొరికే సేవాకాలంలో 3 గ్రహాల నుంచి, అనగా మనకి దాదాపు 3 కోట్ల యూనివర్స్లు అని చెప్పుకుంటూ ఉంటాం సైంటిఫిక్ గా. ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. మన నాలెడ్జ్ ప్రకారం 1-2 కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అన్ని కోటి యూనివర్సెస్ కి ప్రతి గ్రహాలు ఉంటాయి, గ్రహాలకు ఉపగ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలకి దిక్పాలకులు ఉంటారు, దిక్పాలకులకు పంచభూతాలు ఉంటాయి, పంచభూతాలకు అధిదేవుడు ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడికి బ్రహ్మ ఉంటాడు. వీళ్ళందరూ దేవతమూర్తులు. వీరితో పాటు కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పురాణ పురుషులు, పురుషోత్తములు, ఋషులు, పుంగవులు, నారదుడు, తుంబరుడు, ఇలా చెప్పుకుంటూ పోతే కోటలు. మళ్ళీ మన జనాభా 700 కోట్ల మంది ఉంటే దేవతామూర్తుల జనాభా ఇంకెంతమందో. మనని మామూలు సమయంలో అనుగ్రహిస్తూ మిగతా సమయాల్లో దేవతామూర్తులను కూడా మళ్ళీ ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్తే మళ్ళీ భక్తులను అనుగ్రహించడానికి లేట్ అవుతుందేమో అని చెప్పి దేవతల్ని కిందికి పిలిపించుకొని ఇక్కడనే వాళ్ళను అనుగ్రహిస్తూ స్వామివారి ఎప్పుడూ నిలుచొని ఒక చేత్తో శంఖము, ఇంకో చేత్తో చక్రము, ఒక చేత్తో అభయహస్తము, ఇంకో చోట కటిహస్తము, 4 చేతులతో మనను చూస్తూ ఎప్పుడు నిరంతరం ఒక భావన, అనగా అయ్యో ఇంతసేపు నిల్చున్నాను కాళ్ళు నొస్తున్నాయన్న భావంతో కాకుండా ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా అదే విధంగా నిల్చొని మనను అనుగ్రహిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. అట్టి వెంకటేశ్వర స్వామి కోసం ప్రత్యేకంగా వచ్చింది 7 శనివారాలు. కొంతమంది 7 శనేశ్వర స్వామి వ్రతంగా ఆచరించుకుంటారు, దాని పూజా విధానాలు వేరు. ఇది 7 శనివారాల వ్రతం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కోసం మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ శనివారాలలో ఏం చెయ్యాలి? మంచి శుక్లతిథి ఒకటి చూసుకోండి, ఒక శనివారం చూసుకోండి. ఏకాదశి కలిసి వచ్చే శనివారం అయితే ఇంకా మహాద్భుతం. ఆ రోజు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, గోవిందరాజ స్వామి దేవాలయానికి ఇచ్చేయండి. అక్కడ ఉండే బ్రాహ్మణోత్తముడికి ఇలా 7 శనివారాల వ్రతం ఆచరించుకోవాలని సంకల్పించుకున్న విషయం తెలియచేయండి. వారు పూజ యొక్క నియమ నిబంధనలు తెలియజేస్తారు. మీకు అట్టే అవకాశం లేనంది సందర్భంలో మీరు పచ్చటి వస్త్రాలు, అనగా ఎల్లో కలర్ ప్యాంటు, షర్టు, ధోతి అలాంటివి తెచ్చుకొని, చీరే అలాంటివి వీలైతే తెచ్చుకొని స్వామివారికి నమస్కరించుకొని, వీలైతే ఒక జపమాల దొరుకుతుంది, ఆ జపమాల వేసుకొని ఆ రోజు నుంచి 7 శనివారాలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. అంటే అటు ఇటుగా 41 నుంచి 49 రోజులు వస్తుంది ఈ వ్రతం. ఈ దీంట్లో 2 రకాలు. మళ్ళీ కొంతమంది మహామండప దీక్షలాగా ఈ 41, 49 రోజులు మొత్తం దీక్షలో ఉండిపోతారు. కొంతమంది ఒకటే శనివారం, అనగా ప్రతి శనివారం మాత్రం ఈ పూజ చేసుకుంటారు. మరి ఏ విధంగా చేసుకోవడం శ్రేష్టం? మీరు చేసుకునే పనిని బట్టి, మీరు చేసుకునేటటువంటి జాబ్స్ని బట్టి, మీరు మొక్కుకున్న మొక్కును బట్టి, మీకు కావాల్సిన ఫలితాన్ని బట్టి 7 శనివారాల 7వ శనివారం వరకు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. శాస్త్రంలో అలాంటి నిబంధనలు ఏం లేవు. సరే, ఎగ్జాంపుల్ మనం 7 శనివారాలు అనుకుందాం. అంటే ప్రతి శనివారం స్వామి వారికి పూజ చేసుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా దీక్షా వస్త్రాన్ని ధరించాలి, జపమాలను తీసుకొని ఉదయం 6 లోపు, అనగా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి. చన్నీటి స్నానం చేసుకొని ఆ వస్త్రాలు ధరించి ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క పటం వద్ద అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, అనగా స్వామివారి యొక్క 108 నామాలు కావచ్చు, మీకు బాగా చదవగలరు అనుకుంటే గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ చేసి 9 లోపు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ, శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి దేవాలయాన్ని సందర్శించి దేవాలయంలో ఒక 11 ప్రదక్షిణాలు ఆచరించుకొని, తులసి మాలను కానీ తులసి దళాన్ని స్వామివారి పాదపత్రానికి సమర్పించుకొని, గోత్రనామార్చన చేసి తీర్థం స్వీకరించుకొని ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. మరి డయాబెటిస్ పేషెంట్ని నేనేం చేయగలను, థైరాయిడ్ పేషెంట్ నేనేం చేయగలను అనుకునే భక్తులు సాత్వికంగా మీ శరీరాన్ని నిలబడేటట్టు 1-2 పండు, కొద్దిగా పాలు తాగాలి. తినమన్నారు కదా అని 10-15 పండ్లు లేదా అన్నము, ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలు, ముఖ్యంగా పాలు మాత్రమే స్వీకరించి సాయంత్రం సంధ్యావేళ వరకు, లేదా మీరు ఆఫీస్ నుంచి మీరు వెళ్ళిన కార్యక్రమాన్ని నుంచి తిరిగి వచ్చేంత వరకు స్వామి నామ జపం చేసుకుంటూ ఉండండి. ఇంటికి వచ్చాక మళ్ళీ తలస్నానం చేసుకొని ఇంట్లో ఉన్న పటం వద్ద దీపం తెచ్చుకోండి.
దీపం ముఖ్యంగా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ముట్టించుకోవాలి. ఉదయం సాయంత్రం 2 పూటలు ముట్టించుకోవాలి. ముట్టించుకొని మళ్ళీ గోవిందనామాలు జపం చేసుకోండి. మీ సంకల్పం వస్తే సంకల్పించుకొని మీ కోరికలు కానీ మీ బాధలు కానీ స్వయంభూ సాక్షాత్ నారాయణ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి నివేదించుకొని కొద్దిగా ఏదైనా ప్రసాదం చేసి స్వీట్ లాంటిది అనగా పరమాన్నం లాంటిది లేకపోతే సిరాను చేసి స్వామివారికి సమర్పించుకొని అది మీరు భుజించి ఆ రోజు ఆహారం మొత్తానికే తీసుకోకపోతే చాలా ఉత్తమోత్తం. లేదు నేను తినకుండా ఉండలేను అనుకుంటే ఏదైనా అల్పాహారం అంటే ఒక 2-4 ఇడ్లీలు, కొద్దిగా ఉప్మా అంటే 1 గంటో 2 గంటో వచ్చేంత ఉప్మా, అంతకు మించి తినకుండా వీలైతే నేల మీద ఒకటి తెల్లటి వస్త్రం కానీ పచ్చటి వస్త్రం అనగా ఎల్లో కలర్ వస్త్రం వేసుకొని ఆ విధంగానే పడుకొని తెల్లారి లేచి నిత్యకృత్యములంతా నిర్వహించుకొని స్వామివారికి మళ్ళీ దీపం పెట్టుకొని ఆ రోజుకి ఆ దీక్ష సమాప్తం. అనగా ఉదయం 5 గంటలకు 6 గంటలకు మొదలైతే తెల్లవారు 6 వరకు మీ దీక్షలో అనగా 24 గంటలు దీక్షలో ఉంటారు. ఇక సోమవారం నుంచి మీరు నిత్యంగా యథావిధిగా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలా 7 శనివారాలు చేసుకోవాలి. 7వ శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామికి కానీ గోవిందరాజ స్వామికి కానీ పంచామృతాభిషేకం ఆచరింపజేసి తులసీహారం వేసి అక్కడికి మీ దీక్ష ముగించుకోవచ్చు. ఈ 7 శనివారాలు మద్యానికి కానీ మాంసానికి కానీ దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే భుజించుకోవాలి. మష్రూమ్స్ లాంటివి కొంతమంది తింటూ ఉంటారు, వాటిని కూడా అవాయిడ్ చేయాలి. మాంసం అనగా ఏ జీవరాశితో చేసిన పదార్థాన్ని తినకూడదు. మద్యం అనగా మందు, వైన్ ఏదైనా కావచ్చు. అది మీరు బీరని పిలుచుకోండి, ఇంకేదైనా పిలుచుకోండి. ఇది చాలా లైట్, దీంట్లో ఏమి ఉండదు. ఆల్కహాల్ పర్సెంట్ ఓన్లీ 1%, 0.05%. నన్ను అడిగితే మధుపానీయాలు అని చెప్పి మెన్షన్ చేస్తారు మన దాంట్లో. మధుపానీయాలు అంటే కూల్ డ్రింక్స్, ఇంక్లూడింగ్ కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దని శాస్త్రం చెప్తాం. సాత్వికమైన భోజనం ఆచరించి 7 శనివారాల వ్రతం ముగించుకోవాలి. మొదటి రోజు కంకణం కట్టుకుని స్టార్ట్ చేసుకుంటే 7వ శనివారం ముగించిన తెల్లారి ఆదివారం రోజు కంకణ ఉపాహారణ చేసుకుంటాం. మద్యం తాగినా, మాంసం తిన్నా, ఈ కూల్ డ్రింక్స్ లాంటివి తిన్నా, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తిన్నా, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు వెజ్ తింటున్నారు బాగుంటుంది, కానీ వారు చేసే పాత్ర నాన్ వెజ్ది వెజ్ ఒకటే ఉంటుంది. కాబట్టి మీ పూజ దీక్ష వ్రతం భగ్నమైనట్టే. కాబట్టి మళ్ళీ ఫస్ట్ చేసుకోవాలి, మీరు తప్పదు. కొంతమంది 6 శనివారాలు 5 శనివారాలు చేసి 6వ శనివారం మిస్ అవుతారు. మరి వారికి తప్పదు, మళ్ళీ ఫస్ట్ చేసుకోవాలి. స్వామివారు మీరు అలా అనుగ్రహించాలని భావిస్తూ ఉన్నారు కాబట్టి తప్పదు, ఖచ్చితంగా అలా 7వ శనివారం వరకు వ్రతం ఆచరించాలి. కొంతమంది పుణ్యస్త్రీలు ఇటు వ్రతాన్ని ఆచరిస్తుంటారు. అంటే ఆడువారు చెయ్యకూడదని నియమం ఏమి లేదు. అయినప్పటికీ ఇంటి బాధ్యతలు, బయట బాధ్యతలు ఈ మధ్యకాలంలో స్త్రీమూర్తులు, మాతృమూర్తులు చాలా విశేషంగా భరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఉపవాసాల మీరు ఇబ్బంది పడతారని చెప్పి కొద్దిగా పక్కకు పెట్టమని సూచిస్తూ ఉంటాం. లేని పక్షంలో మీరు కూడా ఇలాంటి నియమ నిబంధనలు పాటిస్తూనే ఇటువంటి దీక్షలు చేసుకోవాలి. మామూలుగా మీకు ఋతుక్రమం జరిగినప్పుడు, మీకు పనికిరానప్పుడు ఆ శనివారం మాత్రం కన్సిడరేషన్కి రాదు. అనగా మీరు 3 శనివారాలు చేస్తారు, 4వ శనివారం చెయ్యలేకపోయారు. మీకు తర్వాత వచ్చే శనివారం 4వ శనివారం లెక్క వేసుకుని చేసుకోవచ్చు. దాంట్లో దోషం, ఎలాంటి దోషం ఉండదు. శౌచంలో ఉండి మాత్రం దీక్ష చేయకూడదు, అది ఘోరాపరాధం. శౌచం తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ప్రతి శనివారం కడుక్కోవాలి, ముఖ్యంగా శౌచం తర్వాత కడుక్కొని మళ్ళీ తలస్నానం చేసుకొని పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లుకొని మాత్రమే ఇట్టి దీక్షను చేసుకోవాలి. ఇట్టి దీక్ష వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆయుష్ సమస్యలు తొలగిపోతాయి.